ఎగ్ ఆమ్లెట్ అడుగుతున్నారు. ఎగ్ ఆమ్లెట్ ఇస్తున్నాను. ఏం చేసాం, పిల్లలు సమ్మర్ కదండి, ఇంట్లో ఉండి వాళ్ళు పప్పు వండితే తినట్లేదు, ఆమ్లెట్ వేస్తే తింటారంట. అందుకని ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది పెట్టేసుకోవాలండి, ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్, అంటే స్టవ్ చిన్నగా పెట్టేసుకోండి. ప్యాన్ వేడేసరికి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసాను. ఇది హీట్ అయ్యేలోపు మనం ఏం చేద్దాం, ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అండి నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ప్లస్ ఎగ్స్ తెప్పించేసుకున్నాను, 2 eggs. ఆనియన్స్ చూడండి ఇలా కలిపి ఇట్లా చేసేసుకోవాలి. సో ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఇందులో కొంచెం జీలకర్ర, ఓకేనండి, కొంచెం ఆవాలు, కొంచెం పోపు దినుసులు ఇలా వేసుకున్న తర్వాత 2 eggs తీసుకున్నాను. మా బాబుకి 2 eggs అయితేనే చాలా బాగా తింటాడు. 2 eggs తీసుకున్నాను. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పొట్టు పడకుండా చూసుకోండి, ఎందుకంటే చిన్న పొట్టు పడితే చాలా ఉంటుంది. ఒకసారి ఆఫ్ చేయగా పోసుకున్న తర్వాత దీన్ని ఇలా కొంచెం స్మాష్ చేయండి. స్మాష్ చేసి అంటారు కదండి, అదే చాలా చేసేది ఇట్లా గిల్ల కొట్టేది ఉంటుంది కదండి, అది ఉంటే అలా చేయండి. నా దగ్గర లేదు అందుబాటులో, అందుకని దీంతో చేస్తున్నాను. ఇలా అయిన తర్వాత కొంచెం కారం వేయండి. రుచికి సరిపడా కారం వేస్తే సరిపోతుందండి. నేను కారం మా పిల్లలు కొంచెం ఎక్కువనే తింటారు కాబట్టి 1 స్పూన్ కారం వేసేస్తున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేయండి, చిటికెడు పసుపు, ఓకేనా. అలాగే కొంచెం సాల్ట్ వేయండి, రుచికి సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ కొంచెం వేయండి, ఆల్రెడీ ఎగ్లో కొంచెం ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్కి ఇది మసాలా, ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, కొంచెమే లైట్గా. మళ్ళీ మనం అక్కడ వేసేటప్పుడు మళ్ళీ వేద్దాం. యాడ్ చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు ఎక్కువ తిన్నారని నేను కొంచెం లైట్గా వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసాక వీటిని కొంచెం బాగా ఇట్లా స్మాష్ ఇట్లా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిస్తే అంత బాగా వచ్చేస్తుందండి. దగ్గర అది లేదు కలిపేది కాబట్టి నేను దీంతో స్పూన్తో కలిపేస్తున్నాను. ఓకేనా? ఇద్దరికి ప్యాన్ వేడాను కదండి, ప్యాన్ వేడాను కదా. ఇప్పుడు చూడండి ఆమ్లెట్ వేస్తున్నాను నేను. జస్ట్ ఏం లేదండి, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలకు పప్పు వండితే తినట్లేదండి. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా సరే పిల్లలు ఇంటి దగ్గర కూడా ఉండరు కదా, అందుకని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మేము ఇలా ఆమ్లెట్ వేస్తున్నాము. చూడండి ఇలా వేసాక కొంచెం కొత్తిమీర ఉంది కదండి, దీన్ని ఇలా వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం మసాలా వేసేద్దాం, ఎంత చిటికెడు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం వేసాం కదా, మసాలా కొంచెం లైట్గానే వేయండి, ఎందుకంటే స్మెల్ రావద్దని వేసాం. సహజంగా మసాలా తినని వాళ్ళంటే మసాలా వేయనవసరం లేదు. చూడండి మా పోపు దినుసులు అన్నీ ఇలా పెట్టేసుకుంటే మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి. మనం ఒక్కొక్క డబ్బా అని పెట్టవసరం లేదు. కావాలంటే కొంచెం కారం, అల్లం ఎల్లిగడ్డ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కారం, ఉప్పు, వీటికి మాత్రమే మనం పెద్ద డబ్బా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుందండి, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. కాలింది కదండి, ఇలా మెల్ల స్లోగా తిప్పేసుకోండి. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్లో కాలింది కదండి. అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఇలా ఉంటేనే చాలా కంటికి రుచిగా ఉంటుంది, కంటికి చూడడానికి బాగుంటుంది, తినడానికి రుచిగా ఉంటుందని ఇష్టపడి తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చూడండి, ఇటు కూడా కాలింది చూద్దాం. చూడండి చాలా చాలా సూపర్. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వేడివేడిగా తినేసాడు. ఒకటి తిన్నాక ఇంకొకటి కూడా వేస్తాను, మీకు చూపించడానికి ఇది ఒక వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. కావాలంటే స్టవ్ ఇంకా కొంచెం సేపు ఒక్కసారి ఇలా పెద్దగా పెట్టేసుకొని కొంచెం దాన్ని ఇట్లా మోడిఫై చేసుకున్న తర్వాత తీసేసుకోండి. చూడండి వేడి వేడి ఆమ్లెట్ ఎంత బాగుందో, ఎంత గోల్డెన్ కలర్లో ఉందో చూసారా? చూడండి ఎంత బాగుందో. పిల్లలు కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిపాయ తినమంటే తినరు కదా, ఇలా ఆమ్లెట్ వేసి పెడితే చాలా ఇష్టపడి తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి.
ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.